श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba.
Baba, Sai 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 Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 33వ అధ్యాయం. విభూతి ప్రభావం. ఎవరి కృపాదృష్టితో పాపాలనే పర్వతాలు వెంటనే దగ్ధమవుతాయో, కలియుగంలోని చెడు ప్రవృత్తి ప్రక్షాళనమైపోతుందో ఆ మహాత్ములకి సజ్జనులకి ఇప్పుడు నమస్కరిస్తున్నాను.
రాసిపోసిన వారి ఉపకారాలకి ప్రత్యుపకారం జన్మ జన్మలకి కూడా జరగదు. వారు సహజంగా మాట్లాడే మాటలు కూడా మనకి హితాన్ని ఉపదేశిస్తూ శ్రేష్ఠ శాశ్వత సుఖప్రాప్తిని కలిగిస్తాయి. ఇది మనది, ఇది ఇతరులది అన్న భేదం వాళ్ళ బుద్ధికి తెలీదు. ప్రాపంచిక భేదభావం అనే మాట వారి మనసులోకి రాదు. గత అధ్యాయంలో గురు మహిమ గురించి కొద్దిగా చెప్పాను. ఇప్పుడు ఈ అధ్యాయంలో శ్రోతలు విభూతి మహిమను వినండి. సాయిబాబా భక్తులను అడిగి మరీ దక్షిణ తీసుకునేవారు. అందులోంచి దీనులకి దుర్బలులకి దానం చేసేవారు. మిగిలిన డబ్బుతో కట్టెలను ఎక్కువగా కొని రాశిగా పోసేవారు. ఆ ఎండు కట్టెలను తన ముందున్న దునిలో వేసి కాల్చేవారు. దానితో అపరిమితమైన బూడిద తయారయ్యేది. ఆ విభూతిని ఆయన భక్తులకు ఇచ్చేవారు. షిరిడి నుంచి తమ గ్రామాలకు తిరిగి వెళ్తూ భక్తులు బాబాను అనుమతి అడిగినప్పుడు విభూతి ఇవ్వటం అక్కడి పద్ధతి అయింది. ఇది భక్తులందరికీ తెలుసు. ఇంతేకాదు, విభూతి తీసుకురా అని బాబా అన్నారంటే తిరిగి వెళ్లేందుకు నిజమైన అనుమతి వచ్చినట్లే తెలుసుకుని ఇంటికి తిరిగి వెళ్ళడానికి వాళ్ళు తమ తమ మనసుల్లో ఉల్లసించేవారు. అలాగే షిరిడిలో ఉన్నప్పుడు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం బాబా విభూతి ఇవ్వకుండా ఎవరిని ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళనిచ్చేవారు కాదు. ఇదే నిత్య కార్యక్రమం. అయితే అసలు విభూతి లక్షణం ఏమిటి? మసీదులో బాబా ఎల్లప్పుడూ అఖండమైన దుని ఎందుకు వెలిగించేవారు? విభూతి ఇవ్వటమనే ఈ రోజువారీ కార్యక్రమం ఎందుకు నడిచేది? విభూతి ఇవ్వటంలో బాబా ఉద్దేశం ఏమై ఉంటుంది? అది దేన్ని సూచిస్తుంది? జగత్తులో కనిపించేదంతా బూడిద వంటిదేనని మనసులో నిశ్చయంగా తెలుసుకోవాలి. ఈ మానవ దేహం కూడా పంచమహాభూతాల భోగాలను అనుభవించడం కోసం మిగిలి ఉన్న కట్టె మొక్క అనుభవాలు ముగిసిపోయాక అది చలనరహితమై పడిపోతుంది. ఇది తప్పకుండా బూడిదైపోతుంది. మనందరికీ రాబోయే స్థితి ఇదే. దాన్ని మీరు గుర్తుంచుకోవాలని, నేను కూడా రాత్రింబవళ్ళు ఈ జాగృతిలో ఉండాలని నేను ఈ విభూతిని ఇస్తుంటాను. ఈ జగత్తంతా మాయాదృశ్యం. బ్రహ్మ ఒక్కటే సత్యం. బ్రహ్మాండం అనృతం, అంటే కాల్పనికం లేదా తార్కికమై ఉంది. దీనికి నిజమైన గుర్తు ఈ విభూతి. ఈ జగత్తులో భార్యాపుత్రులు, మేనమామలు, అల్లుళ్ళు మొదలైన బంధుమిత్రులు ఎవరు ఎవరికి ఏమీ కారు. మనం నగ్నంగానే వచ్చాం, నగ్నంగానే పోతాం. ఈ విషయంలో విభూతి గుర్తుంచుకోదగినది. ఈ విభూతిని దేహానికి రాసుకుంటే మనసుకి, శరీరానికి ఉన్న దుఃఖం నశించిపోతుంది. కానీ ఈ విభూతి యొక్క నిగూఢమైన తత్వం వివేకపూర్ణ వైరాగ్యం. ఇవ్వగలిగినంత దక్షిణ ఇచ్చి ప్రవృత్తికి వైరాగ్యాన్ని ప్రాప్తింపజేశాక మెల్లమెల్లగా నివృత్తి యొక్క వైరాగ్య లక్షణాలు మనకు అర్థమవుతాయి. వైరాగ్యం ఒకవేళ చేతికి దొరికినా దానితో పాటు వివేకం లేకపోతే ఆ వైరాగ్యం మట్టి కొట్టుకుపోతుంది. కనుక విభూతిని ఉపయోగించుకోవాలి. వివేక వైరాగ్యాలను ఒకచోట బంధించి ఉంచడం అంటేనే విభూతిని, దక్షిణను ఒకచోట కలిపినట్టు. అలా చేయకుండా సంసారం అనే నదికి అవతల ఉన్న తీరాన్ని చేరటం ఎంతో కష్టం. చిన్న పెద్దలు బాబా దర్శనానికి వస్తుండేవారు. ఆయన పాదాలకు నమస్కరించి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు వారికి బాబా విభూతి ఇచ్చేవారు. మసీదులో దున్ని రాత్రింబవళ్ళు నిత్యము అఖండంగా వెలుగుతుండేది. అందులోంచి గుప్పెడు బూడిద ఇచ్చి బాబా వాళ్ళని తిరిగి పంపించేవారు. ప్రసాదంగా విభూతి ఇచ్చేవారు. తమ చేతితో నుదుటిపై పెట్టేవారు. దాంతోపాటు తమ చేతిని తల మీద పెట్టి భక్తులకు శ్రేయస్సు కలగాలని కోరుకునేవాళ్ళు. రక్ష, విభూతి, ఊది ఈ మాటలు 3, కానీ వాటి పూర్తి అర్థం ఒకటే. అదే ప్రసాదాన్ని బాబా చేతి నిండా ఇచ్చేవాళ్ళు. ఈ జగత్తు విభూతి లాంటిదే. ఒక రోజు వస్తుంది, ఆ రోజు తాము విభూతిలాగే బూడిదైపోతాం. ఇదే విభూతికి ఒక గొప్ప సారాంశం. తామరాకు మీద నీటి బొట్టు లాంటి నశ్వరమైన దేహం పడిపోతుంది. కనుక దాని మీద మమకారాన్ని వదిలేయాలి. ఇదే బాబా విభూతి పంచడంలోని ఉద్దేశ్యం. విశ్వం యొక్క ఈ విస్తారం బూడిద లాంటిది. ఇది నిశ్చయంగా తెలుసుకోవాలి. జగత్ యొక్క మిథ్యాత్వాన్ని విచారించాలి. విభూతికి నిజమైన అస్తిత్వం ఉందన్న విషయంలో విశ్వాసం పెట్టాలి. విభూతి అంటే కేవలం మట్టే. నామము, రూపము ఉన్న వస్తువులన్నిటికీ చివరికి ఇదే గతి పడుతుంది. ఈ జగత్తులో వస్తువుల్లో కనిపించే మార్పు కేవలం నామ మాత్రమే. దీనికి అనుభవం మట్టికి సతతం ఉండే ఎన్నటికీ మారిన గుణం వల్ల వస్తుంది. స్వయంగా బాబా కూడా అప్పుడప్పుడు పారవస్యంతో పాటలు పాడడం విన్నాము. అందులో విభూతి గురించిన చక్కటి చిన్న వాక్యం శ్రోతలు శ్రద్ధగా వినండి. రమతే రామ ఆయోజీ ఆయోజీ ఊదియాంకి గోనియాల్ ఆయోజీ.
రమించే రామా రండి రండి, విభూతి సంచులను పట్టుకురండి. మనసులో ఆనంద జరీ తరంగాలు ఎగిసినప్పుడు ఈ ద్రుపదని ఎంతో ఉల్లాసంగా మధుర స్వరంతో ఆయన మళ్ళీ మళ్ళీ పాడుతుండేవారు. సారాంశం ఏమిటంటే, బాబా ఈ శ్రేయస్కరమైన ధునితో విభూతిని ఎన్ని బస్తాలు ఉత్పన్నం చేశారో దాన్ని లెక్క పెట్టగల సామర్థ్యం ఎవరికీ లేదు. సరే, అలా బాబా విభూతిని పంచడంలోని అంతరార్థాన్ని, పరమార్థాన్ని గురించిన అంతర్గత హేతుని విని శ్రోతలు విభూతిని తమ స్వహితాన్ని, సంసార వ్యవస్థను చక్కగా నడిపించాలన్న కోరికతో అడుగుతుండేవారు. ఆ విభూతిలో ఈ లక్షణం ఉంది. అది లేకపోతే విభూతి గొప్పతనం ఎలా విస్తరిస్తుంది? సాయిబాబా పారమార్థిక మార్గాన్ని చూపడంలో మహానిపుణులు. ఆయన భక్తులచే స్వార్థాన్ని, పరమార్థాన్ని సాధింపజేస్తారు. ఈ విభూతి యొక్క యోగక్షేమాల కథను ఎంతగానో చెప్పుకోవచ్చు. కానీ గ్రంథ విస్తరణ బీజంతో నేను దాన్ని ఎంతో క్లుప్తంగా చెప్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. నాసిక్లో నారాయణ మోతీరాం జానీ అనే పేరుగల స్వయం పాకం చేసుకునే ఓ గృహస్థాశ్రమ బ్రాహ్మణుడు ఉండేవాడు. అలాగే బాబాకి రామచంద్ర వామన మోడక్ అనే పేరుగల మరొక భావిక భక్తుడు ఉండేవాడు. అతని కింద ఈ నారాయణ ఉద్యోగం చేసేవాడు. బాబా దేహదారులుగా ఉన్న సమయంలో ఈ నారాయణరావు తన తల్లిని వెంటబెట్టుకుని బాబా దర్శనానికి షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా తాము స్వయంగా అతని తల్లికి మొదటే ఇలా సూచించారు: ఇక మీదట ఉద్యోగంతో పని ఉండదు, ఈ బానిసత్వం ఇక చాలు, దీనికంటే స్వంత వ్యాపారం మంచిది. తరువాత కొద్ది రోజులు గడిచాక భగవంతుడికి దయ కలిగింది. నారాయణరావు ఇతరులపై ఆధారపడే ఉద్యోగాన్ని వదిలేశాడు. అతనికి స్వతంత్రమే నచ్చింది. అక్కడే అతను ధైర్యంగా భోజనంతో సహా వసతి గృహాన్ని నిర్మించాడు. దానికి ఆనంద ఆశ్రమం అని పేరు పెట్టారు. అందులో కష్టపడి పనిచేయటం వల్ల అది రోజు రోజుకి వృద్ధిలోకి వచ్చి మంచి పేరు వచ్చి మనసుకి విశ్రాంతి కలిగింది. ఈ ప్రకారంగా సాయిబాబా చెప్పినట్లు జరగడంతో అతనికి సాయిపై విశ్వాసం పెరిగింది. అనేక అనుభవాలు కలగడం వల్ల అతని దృఢ భక్తి రూపాంతరం చెంది శాశ్వతమయ్యింది. సాయిబాబా మాటలు అనుభవంలోనికి వచ్చిన ఈ కథను విన్న శ్రోతలకు కూడా కారుణ్యమూర్తి సాయి చరణ కమలాలలో ప్రేమ పెరుగుతుంది. నిజంగా బాబా చేతలు అపూర్వం. మానవులను అవర్ణనీయ ఆనంద తీరాలకు తీసుకెళ్లే బాబా మాటల్ని ఉత్తమ పురుషులోనే ఉండేవి. నిజం చూస్తే అవి ఎప్పుడూ ఇతరుల గురించే ఉండేవి. శ్రద్ధ పెట్టి చూసేవారికి ప్రతిరోజు ఇదే అనుభవం కలిగేది. తర్వాత నారాయణరావుకి అనుభవాలు కలుగుతున్న కొద్దీ అతనికి భక్తి ప్రేమలు పెరిగాయి. ఇప్పుడు అతనికి చెందినదే మరొక అపూర్వ భక్తి భావం గురించి వినండి. ఓసారి అతని మిత్రుడొకడికి తేలు కుట్టింది. అతనికి ఎంతో వేదన కలిగింది. కుట్టిన చోట పెడితే బాబా విభూది ఎంతో పనిచేస్తుంది, కానీ ఎంత వెతికినా అది దొరకలేదు. మిత్రుడు వేదన భరించలేక అల్లాడిపోతున్నాడు. విభూది దొరకలేదు. అప్పుడు నారాయణరావు బాబా ఫోటో వద్దకు వెళ్ళి ఆయన దయను యాచించాడు. అప్పుడు ఆ ఫోటో ముందు వెలిగించిన అగరొత్తి బూడిద కింద పడి ఉంది. దాన్ని నారాయణరావు ఓ క్షణం విభూదిగా భావించాడు. అందులోంచి ఓ చిటికెడు విభూది తీసుకుని సాయి నామాన్ని నోటితో ఉచ్చరిస్తూ తేలుకుట్టిన చోట పెట్టాడు. అనుభూతికి ప్రతీక అయిన విభూది భావాన్ని బట్టే అనుభవాన్ని కలిగిస్తుంది. శ్రోతలు ఇది వింటే ఆశ్చర్యపోతారు. బూడిద పెట్టిన మరుక్షణం వేదన వచ్చిన దారినే వెళ్ళిపోయింది. వారిద్దరికీ బాబాపై ప్రేమ వెల్లువ ఉప్పొంగింది. ఇక్కడ అగరొత్తి బూడిద బాధపడే వ్యక్తికి పెట్టబడింది, కానీ విభూది బదులు దారిలో ఉన్న మట్టి కూడా అలాంటి అనుభవాన్ని చూపించింది. ఈ మట్టిని రోగంతోనూ
వ్యాధితోనూ ఉన్నవారికి ప్రత్యక్షంగా పెట్టకపోయినా వారి ప్రేమ మీద ఇతరులపైన ప్రయోగించినా కూడా అది పనిచేస్తుంది. ఓసారి తన కూతురికి ప్లేగు జ్వరం వచ్చిందన్న కబురు వేరే ఊరు నుంచి హఠాత్తుగా రావడంతో ఆ పాప తండ్రి అయిన ఒక భక్తుడికి చింత కలిగింది. తండ్రి బాంద్రాలో ఉంటాడు, పాప వేరే ఊర్లో ఉంటుంది, దగ్గర విభూది లేదు కనుక అతను నానాసాహెబ్ చందోర్కి కబురు చేశాడు. మీరు బాబాని ప్రార్థించండి, నా ఈ బాధను దూరం చేయండి అని నానాసాహెబ్కి విన్నపం చేసి ప్రసాదంగా విభూదిని పంపమని అడిగాడు. కబురు తీసుకుని వెళ్ళే వ్యక్తికి నానాసాహెబ్ దారిలోనే కలిశాడు. భార్యతో కలిసి అతనప్పుడు కళ్యాణికి వెళ్తున్నాడు. నానాసాహెబ్కి ఆ కబురు ఠాణేలోని స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు అందింది. విభూది కోసం చూస్తే దగ్గర అది లేదు కనుక అతను దారిలోని మట్టిని తీసి అక్కడే నిలబడి సాయి సమర్థులకి మొరపెట్టుకున్నాడు. వెనక్కి తిరిగి తన భార్య నుదుట మీద ఖచ్చితంగా ఓ చిటికెడు పెట్టాడు. ఇక్కడ ఆ భక్తుడు బయలుదేరి తన బిడ్డ ఉన్న గ్రామానికి వెళ్ళాడు. అక్కడ అతనికి తెలిసిందేమిటంటే ఆ పిల్లకి 3 రోజులు ఎంతో తీవ్రంగా జ్వరం వచ్చింది. వేదనతో ఆమె క్షీణించిపోయింది. నిన్ననే ఆమెకి కొంచెం నయమైంది. అది విని అతను ఎంతో ఆనందించాడు. విచారించిన మీదట తెలిసిందేమిటంటే నానాసాహెబ్ విభూది అంటూ భార్య నుదుటి మీద మట్టితో బొట్టు పెట్టి సాయిబాబాని ప్రార్థించగానే ఆ క్షణం నుంచి ఆ పాపకి తగ్గడం మొదలయ్యింది. సరే, ఈ వ్యాధికి చెందిన ఈ కథను సరైన సందర్భంలో సవిస్తారంగా మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. ప్రస్తుతం విభూది గురించిన ఈ చిన్న విషయాన్ని చాలిస్తాను. ఈ ప్రేమమూర్తి నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేర్లో రెవెన్యూ అధికారిగా ఉన్నప్పుడు తన భక్తుల శ్రేయస్సు కోసం తత్పరులై ఉండే సాయిబాబా చేసిన చమత్కారాన్ని వినండి. ఆ విభూది మహిమకు అంతమే లేదు. ఆ రెండవ చమత్కారాన్ని నేనిప్పుడు చెప్తాను. శ్రోతలు వినేందుకు సిద్ధం కండి. వారికెంతో ఆశ్చర్యం కలుగుతుంది. నానా కూతురికి ప్రసవ సమయం దగ్గర పడింది. ఆ ప్రసవ వేదన సహించలేనంతగా ఎక్కువయ్యింది కనుక నానాసాహెబ్ జామ్నేర్ నుంచి సాయి సమర్థులను అన్ని రకాలుగా ప్రార్థించాడు. జామ్నేర్లో పరిస్థితి షిరిడీలో ఎవరికీ తెలీదు. కానీ సర్వజ్ఞులు సర్వగతులు అయిన సాయిబాబాకి ఈ జగత్తులో తెలియనిదంటూ ఏమీ ఉండదు. ఆయనకి తమ భక్తులతో ఏకాత్మత ఉంటుంది. నానా పరిస్థితి తెలుసుకుని సాయిబాబా మనసు ద్రవించింది. ఆయన అప్పుడేం చేశారో చూడండి. బాబా మనసులో నానాకి విభూదిని పంపించాలనిపించింది. ఇంతలో షిరిడీకి చెందిన గోసావి రామ్గీర్ బువా మనసుకి తన గ్రామానికి వెళ్ళాలన్న ప్రేరణ కలిగింది. అతని ఊరు ఖాందేశ్లో ఉండేది. మహారాష్ట్రలోని జలగాం, ధూలే జిల్లాలోని ప్రదేశాన్ని ఖాందేశ్ అంటారు. అంతా సిద్ధం చేసుకొని అతను దర్శనం చేసుకోవడానికి మసీదుకి బాబా దగ్గరకొచ్చాడు. బాబా దేహదారులుగా ఉన్నప్పుడు మొదట ఆయన పాదాలకు నమస్కరించకుండా, ఆజ్ఞ తీసుకోకుండా ఎవరు కూడా ఏ పని కోసమూ వెళ్ళేవారు కాదు. పెళ్ళి కానియండి, వడుగు కానియండి, శాశ్వతికమైన శుభకార్యం కానియండి, అంతేకాదు ఏదైనా ఒక పని చెయ్యాలా వద్దా అని కానీ, దాని ప్రయోజనం కోసం కానీ మొదట బాబా సమ్మతి తీసుకొని పూర్తిగా ఆయన ఆజ్ఞ లేకుండా ఆశీర్వాదంతో పాటు విభూది తీసుకోకుండా కార్యం నిర్విఘ్నంగా గట్టెక్కదు అని అందరికీ దృఢమైన భావన ఉండేది. సరే, ఆ షిరిడి గ్రామంలోని పద్ధతి అలా ఉండేది. దాన్ని అనుసరించి రామ్గీర్ బువా వచ్చాడు. బాబా పాదాలు పట్టుకొని తిరిగి వెళ్లేందుకు అనుమతి అడిగాడు. అతనిలా అన్నాడు, బాబా, ఖాందేశ్లో మా ఊరికెళ్ళి వస్తాను. నాకు విభూది ఆశీర్వాదం ఇవ్వండి. ఈ దాసునికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి. రామ్గీర్ బువా అని బాబా ప్రేమతో బాబూగీర్ బువా అని పిలిచేవారు. అతనితో బాబా ఇలా అన్నారు, నీవు గ్రామానికి హాయిగా వెళ్ళు, కానీ దారిలో కొంచెం విశ్రాంతి తీసుకో. మొదట జామ్నేర్కి పో. నానాసాహెబ్ చందోర్ ఇంట్లో దిగి అతని సమాచారం తెలుసుకొని అప్పుడు ఇంటికెళ్ళు. తర్వాత బాబా మాధవరావు దేశపాండేతో ఇలా అన్నారు, శ్యామా, మాధవ్ ఆట్కర్ రచించిన హారతిని కాగితం మీద వ్రాసి గోసావితో నానాకి పంపు. అప్పుడు బాబా గోసావికి విభూది ఇచ్చి మరీ కొంచెం విడిగా పొట్లం కట్టి దాన్ని అతనితో నానాకి పంపించారు. బాబా ఇలా అన్నారు, ఈ పొట్లం హారతి
ఈ పొట్లం హారతి నానాకి తీసుకెళ్ళి ఇవ్వు. కుశల సమాచారాలు విచారించి అప్పుడు నీ గ్రామానికి వెళ్ళు. ఈ హారతి సాయిబాబా సౌఖ్యదత్తార జీవ అనే హారతి పాట రామజనార్దనుడు రచించిన సంత జ్ఞానేశ్వరుడి హారతి లాంటిదే. హారతి జ్ఞానరాజ మహాకైవల్య తేజ రెండిటి రాగం ఒకేలా ఉంటుంది. జనార్దన స్వామి భక్తుడు. జనార్దన స్వామికి ముగ్గురు గొప్ప ప్రముఖ శిష్యులుండేవారు. ఏక జనార్దనుడు అంటే ప్రసిద్ధ సంత్ ఏక్నాథ్ మహారాజు. అలానే జ్ఞానేశ్వరుడి హారతి రచించిన రామ జనార్దనుడు జనార్దనుడు. మాధవ్ ఆడ్కర్ సాయి చరణాల పట్ల ఆకర్షితుడైనాడు. తను రచించిన హారతి పాట ఎంతో ప్రయోజకరమైనది. అది లేకపోతే సాయిబాబా భజన అసంపూర్ణంగా ఉండేది. సరే, బాబా తమకిష్టమైన ఈ హారతిని విభూతితో పాటు నానాకి పంపించారు. దాన్ని శ్రోతలంతా వినాలి. దాని ఫలం గురించి తర్వాత తెలుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। హారతి సాయి బాబా సౌఖ్యదత్తార జీవ శరణ రజతాలి యవద సావిసావ భక్త విసావ. ఓ సాయి బాబా, నేను మీకు హారతినిస్తున్నాను. మీరు సర్వప్రాణులకు సుఖాన్నిచ్చేవారు. మీ పదరజ కణం కింద ఈ సేవకుడికి ఆశ్రయం ఇవ్వండి. ఈ భక్తుడికి ఆశ్రయం ఇవ్వండి. ద్రుపద అంటే పాట ఆరంభంలో ఉండే స్వతంత్ర పల్లవి. అంటే ముందుగా ప్రతి ఒక్క చరణంలో మళ్ళీ మళ్ళీ పాడాలి. జాలుని ఆనంగా స్వస్వరూపి రాహేదంగా మోక్ష జనదావి నిజ డోలా శ్రీరంగా డోలా శ్రీరంగా. కామవాసనను దగ్ధం చేసిన మీరు సదా మీ ఆత్మస్వరూపంలో లీనమై ఉంటారు. మోక్షాన్ని వాంఛించే వారికి మీరు శ్రీకృష్ణుడి రూపంతో దర్శనమిస్తారు. ఓ సాయిబాబా, నేను మీకు హారతినిస్తున్నాను. జయమణి చై సభావ తయ తైసా అనుభవ दाविसी दय गाना ऐसी तुझी ही मावा హారతి సాయి బాబా. ఓ అత్యంత దయామయులైన సాయినాథ, వారి వారి మనస్సుల్లో ఉన్న శ్రద్ధ విశ్వాసాలను అనుసరించే వారికి మీరు అనుభవాన్ని ఇస్తారు. మాయ లేదా చమత్కారాలతో ఉండే మీ చేతలు అపూర్వం. మీ మాయ చమత్కారకరణి అలా ఉంటాయి. ఓ సాయిబాబా, నేను మీకు హారతినిస్తున్నాను. తుమచే నామ చాత హారే సంస్కృతి వ్యాధ ఆఘాత తవత్కరణి మార్గ దావిసి అనాథ హారతి సాయి బాబా. మీ నామాన్ని చింతన చేస్తుంటే సంసారంలోని శారీరక మానసిక దుఃఖాలు నశిస్తాయి. మీ కరుణకి నిజంగా పరిమితి లేదు. మీ కరుణకి నిస్సహాయులకు మీరు మార్గం చూపిస్తారు. అనాథలకు మార్గం చూపిస్తారు. ఓ సాయిబాబా, మీకు నేను హారతినిస్తున్నాను. కలియుగి అవతార సగుణ బ్రహ్మా సచార అవతీర్ణ జాలాసే స్వామి దత్తాదిగంబర హారతి సాయి బాబా. నిర్గుణ నిరాకార బ్రహ్మ అయిన మీరు ఈ కలియుగంలో గుణాన్ని ఆకారాన్ని తీసుకొని ప్రత్యక్షంగా దత్త దిగంబరులుగా అవతరించారు. స్వామి దత్త దిగంబరులే అయ్యారు. ఓ సాయిబాబా, మీకు నేను హారతినిస్తున్నాను. ఆట దిశ గురువారి భక్త కరీతి వారి ప్రభు పద పహవాయ భవ భయాని వారి
హారతి సాయి బాబా. 8వ రోజున ప్రతి గురువారం సర్వశక్తిమంతులైన దేవుని అంటే మీ చరణ దర్శనం కోసం భక్తులు వస్తారు. వారికి సంసారంలోని కష్టాలు మళ్ళీ మళ్ళీ జన్మించటం, భీతిని మీరు తొలగిస్తారు, భయాన్ని మీరు తొలగిస్తారు. ఓ సాయిబాబా, మీకు నేను హారతినిస్తున్నాను. माझ निज द्रव्य टेवा तव चरणारज सेवा मागणे हेची हाता तुम्हा देवादिदेवा देवादिदेवा హారతి సాయి బాబా. మీ చరణ సేవ చేయటమే నా ఐశ్వర్యపు నిధి. ఓ దేవతలకే దైవమా, నీ నుంచి నేను ఇదే కోరుతున్నాను. దేవాది దేవ, ఇదే కోరుతున్నాను. ఓ సాయిబాబా, నేను మీకు హారతినిస్తున్నాను. ఇచ్చితాదిన చాతక నిర్మలతోయ నిజ శోక పాజవి మాధవాయ సంబల పూలి భాక అపూలి భాక. ఈ దీన హారతి సాయి బాబా. ఈ దీన చాతక పక్షి మీ నుంచి ఆత్మసుఖం అనే స్వచ్ఛమైన జలాన్ని కోరుతుంది. ఈ మాధవునిచే హారతి చేసేవాడికి దాన్ని త్రాగించండి. మీరిచ్చిన వాగ్దానాన్ని నిజం చేయండి. మీ మాటను నిజం చేయండి. ఓ సాయిబాబా, నేను మీకు హారతినిస్తున్నాను. రామగిరి గోసావి బాబాతో ఇలా అన్నారు. బాబా, నా వద్ద మొత్తం 2 రూపాయలే ఉన్నాయి. వీటితో నేను జామ్నేర్ ఎలా వెళ్తాను? దానికి బాబా ఇలా సమాధానం ఇచ్చారు. నీవు హాయిగా వెళ్ళు, నీకు అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. అప్పుడు బాబా మాటలపై విశ్వాసం ఉంచి గోసావి బయలుదేరడానికి సిద్ధమైనాడు. బాబాని అలా అడిగి ఆయన అనుమతి తీసుకొని ఆయనకి నమస్కరించి వెంటనే విభూతి ప్రసాదం తీసుకుని రామగిరి బువ పని కోసం తత్పరుడై వెళ్ళిపోయాడు. ఇప్పటిలాగా జామ్నేర్కు అప్పుడు రైలు మార్గం లేదు. ప్రయాణం అంత సౌకర్యంగా ఉండేది కాదు. అందుకని గోసావికి చాలా చింత కలిగింది. రైలు బండిలో ప్రయాణించి ప్రయాణికులు జలగాంలో దిగిన తర్వాత అక్కడి నుంచి ముందు దారి 44 కిలోమీటర్ల కాలినడకన వెళ్ళవలసి ఉంటుంది. ₹1.14 ₹1.88 రైలు ఛార్జీలు అయ్యాయి. ఇప్పుడు అతని వద్ద కేవలం 12 పైసలు మాత్రం మిగిలి ఉన్నాయి. ముందు ప్రయాణం ఎలా చేయాలా అని చింతతో ఉండి గోసావి జలగాం స్టేషన్కు వరకు కొన్న టిక్కెట్ను ఇచ్చి బయటపడ్డాడు. అప్పుడు అతనికి దూరంగా ఒక సిపాయి కనిపించాడు. దిగిన ప్రయాణికులు ముందుకొచ్చి వెళ్తూ ఆ సిపాయి ఇలా అన్నాడు. షిరిడీకి చెందిన బాపూగిరి బువ ఎవరో చెప్పండి. ఆ సిపాయి అడిగేది కేవలం తన్నే అని తెలుసుకుని గోసావి ముందుకెళ్ళి ఇలా అన్నాడు. నేనే, నీకేం కావాలి? దానికి ఆ సిపాయి ఇలా అన్నాడు. నానాసాహెబ్ చందోర్కర్ మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపాడు. గుర్రబండిలో వెళ్దాం పదండి, మీకోసం అతను ఎదురు చూస్తున్నాడు. బువాకి ఎంతో ఆనందం కలిగింది. షిరిడీ నుండి నానాకి కబురు వెళ్ళిందో ఏమో, కనుకనే సమయానికి గుర్రబండి వచ్చింది. పెద్ద చింత తొలగిపోయింది. సిపాయి చాలా తెలివైన వాడులా ఉన్నాడు. అతను గడ్డంతో, మెల్లి తిరిగిన మీసాలతో, చెంపల మీద కేశాలు ఒత్తుగా ఉన్నాయి. చక్కగా ప్యాంటు వేసుకున్నాడు. గుర్రబండి కూడా భలే అందంగా ఉంది. బండిలాగే ఉన్నాయి గుర్రాలు. అవేమన్నా బాడుగవా? కార్యోత్సాహంతో ఇతర బళ్ళ కన్నా ముందు పరిగెత్తించి రాత్రి 12 గంటలు అయ్యాక 10:30, 11 మధ్యన బండి వేగాన్ని అందుకుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. తెల్లవారుజామున ఓ ప్రవాహం పక్కన ఆగింది బండి. అక్కడ బండివాడు నీరు తాగటానికి తన గుర్రాలను వదిలి ఇలా అన్నారు. నేనిప్పుడు అలా వెళ్ళి వెంటనే తిరిగి వస్తాను. తరువాత మనమిద్దరము హాయిగా పలహారం చేద్దాము. నేను కాస్త నీళ్లు తాగి వస్తాను. మనం మామిడి పండ్లు, పాలకోవా, తీపి, గోధుమ రొట్టెలను తిని గుర్రాలను పూంచి అప్పుడు బయలుదేరదాం. బండివాడి వేషం చూస్తే ముస్లింలా అనిపిస్తుంది. అతని ఈ మాటలు విని
రామగిరి మనసుకి ఈ పలహారం నేను ఎలా తినాలి అని అనుమానం కలిగింది. కనుక రామగిరి అతన్ని అతని జాతిని గురించి అడిగాడు. అప్పుడు ఆ బండివాడు ఇలా అన్నారు: అసలు మీకు సందేహం ఎందుకు కలిగింది? అరే, నేను హిందూ గల్వారు అంటే ఉత్తరప్రదేశ్లోని హిమాలయ పాదాలపై ఉండే గల్వాల్ ప్రాంతం చెందిన క్షత్రియ పుత్రుని. జాతిలో నేను రాజపుత్రుని. ఈ పలహారం కూడా నాన్న మీకోసం నాతో పంపించారు. మనసులో ఏ అనుమానాలు రానివ్వకండి. ప్రశాంత చిత్తంతో దీన్ని తినండి. అతనికి విశ్వాసం కలగగానే వాళ్ళిద్దరూ పలహారం తిన్నారు. బండివాడు బండిని సిద్ధం చేశాడు. సూర్యోదయమైన తరువాత ప్రయాణం ముగిసింది. గ్రామంలో బండి ప్రవేశించగానే నానా ఆఫీసు కనిపించింది. గుర్రాలు కొంచెం విశ్రాంతి కోసం ఆగాయి. రామగిరి బువ్వ మనసులో మహా ఆనందించారు. అతనికి లగా శంక కలిగింది. అందుకని తనతో పక్కకు వెళ్ళారు. మళ్ళీ తిరిగి అతను మునుపటి స్థానానికి రాగానే జరిగిన అద్భుతం చూడండి. బండి లేదు, గుర్రాలు లేవు, బండివాడు కూడా లేరు. అతనికి ఎవరూ కనిపించలేదు. ఆ ప్రదేశం అంతా ఖాళీగా కనిపించింది. రామగిర్ మనసులో ఇలా ఇలా అనుకున్నారు: ఆహా, ఏమిటి చమత్కారం! ఇక్కడి వరకు నన్ను తీసుకొచ్చి ఇంతలోనే కనిపించకుండా ఎలా పోయాడితను అనుకుని బువ్వ నానాని కనవాలన్న ఉత్కంఠతో ఆఫీసులోకి వెళ్ళారు. కానీ అతను ఇంట్లో ఉన్నారని తెలిసి అతను తిరిగి ఇంటికి వెళ్ళారు. దారిలో కలిసిన వాళ్ళని అడుగుతూ అడుగుతూ బువ్వ వెళ్ళారు. నానా చిరునామా సహజంగానే దొరికింది. బువ్వ వెళ్ళి బయట అరుగు మీద కూర్చున్నారు. అప్పుడు నానాయే అతన్ని లోపలికి పిలిచారు. ఒకరినొకరు కలిశారు. రామగిరి బువ్వ తన జోడిలోంచి ఈ బూదిని ఆరతిని తీసి నానా ముందు పెట్టారు. జరిగిందంతా చెప్పారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ బూది వచ్చినప్పుడు నానా కూతురు మైనతాయి ప్రసవేదన పెరిగి ఎంతో బాధపడుతుంది. ఆ కష్టం తొలగాలని నవచండి హవనం శ్రీదుర్గా పఠనం జరగటం చూసి గోస్వామి రామగిరి బువ్వకి ఆశ్చర్యం వేసింది. ఆకలిగొన్న వారికి మందు అనుకోకుండా పిండి వంటలతో నిండిన పళ్ళెం వచ్చినట్లు, లేదా దాహంతో అట్లాగే చకోరం నోటితో అమృతం రసధారాల పడినట్లు అయింది నానాకి. నానా వెంటనే తన భార్యను కేకేశారు. విభూది నీటిలో కలిపి కూతురికి తాగటానికి ఇచ్చారు. స్వయంగా హారతి పాడటం మొదలుపెట్టారు. ఒక క్షణం గడిచిందో లేదో లోపల నుంచి బయటకు కబురొచ్చింది. విభూతి తీర్థాన్ని పెదవుల ముందు పెట్టుకోగానే ఆ అమ్మాయికి విశ్రాంతి కలిగింది. ఆమె వేదన వెంటనే ఆగిపోయింది. ఆమెకి నిర్విఘ్నంగా ప్రసవమైంది. ప్రమాదం నుంచి సుఖంగా బయటపడింది. సర్వల చింత దూరమైంది. రామగిరి నానాని ఇలా అడిగారు: మీరు పంపిన ఆ బండి ఎక్కడుంది? బండివాడు ఎక్కడికి వెళ్ళారు? అక్కడ నాకు కనిపించలేదే నాన్న అన్నారు. నేను బండి పంపలేదు. బండి సంగతి ఏమిటో, అది ఎక్కడుందో నాకు తెలియదు. మీరు రాక అసలు ఎవరికీ తెలుసు? బండిని నేనెలా పంపిస్తాను? అప్పుడు రామగిరి బువ్వ బండిని గురించి పూర్తి కథను మొదటి నుంచి అందరికీ చెప్పారు. నాన్నకి బాబా అసాధారణమైన వాత్సల్య తత్వాన్ని చూసి ఆశ్చర్యం కలిగింది. ఎక్కడి బండి? ఎక్కడి సిపాయి? నానా రకాల చమత్కార ఆటలను ఆడించి చూపే ఈ సాయి జననిని తనకి భక్తులపై ఉన్న అనూన్యమైన ప్రేమ రసజరీ తరంగాల వల్ల సంకటాల కాలంలో పరిగెత్తి వస్తుంది. ఇప్పుడు గడిచిన సందర్భంలో 50వ ఓవిలోని నాసిక్కి చెందిన నారాయణరావు కథని ముందుకు నడిపిద్దాం. కొద్ది కాలం గడిచాక బాబా నిర్వాణం అయ్యారు. క్రీస్తకం 1918 సంవత్సరంలో విజయదశమి దసరా పండుగ అనే చక్కటి శుభదినం చూసి బాబా తమ దేహాన్ని ఆవనికి అర్పించారు. తరువాత ఆయనకి సమాధి కట్టారు. దానికి ముందు బాబా దేహదారిగా ఉన్నప్పుడు నారాయణరావు సంవత్సరానికి 2 సార్లు బాబా దర్శనం చేసుకునేవారు. సమాధి అయిన 3 సంవత్సరాలు అయ్యాయి. సమాధి దర్శనం చేసుకోవాలనే కోరిక నారాయణరావు తీవ్రమైంది. కానీ సరైన సమయం రాలేదు. కనుక అతను ఎంతో వ్యాఖ్యలు చెందారు. సమాధి అయిన 1 సంవత్సరానికి నారాయణరావు అనారోగ్యంతో బాధపడ్డారు. అన్ని మందులు అయ్యాయి.
సర్వసాధారణంగా లోకంలో నడిచే ఉపాయాలన్నీ కుంటుపడ్డాయి. నారాయణరావు వ్యాధితో బాధపడుతున్న రాత్రింబవళ్ళు బాబా ధ్యానం నడుస్తూనే ఉండేది. గురు మహారాజుకి మరణం అనేది ఎక్కడ? ఆయన నారాయణరావుకు దర్శనం ఇవ్వడానికి ఒక రాత్రి స్వప్నం వచ్చింది. గృహంలోంచి బాబా బయటకొచ్చి నారాయణరావుకి ధైర్యం చెప్పారు. మనసులో ఏమీ చింతించుకో, రేపటి నుంచి రోగం తగ్గుముఖం పడుతుంది. ఒక వారం తర్వాత నువ్వు స్వయంగా లేచి కూర్చుంటావు. సరే. 8 రోజులు గడిచాయి. ప్రతి అక్షరం అనుభవంలోకి వచ్చింది. నారాయణరావు లేచి కూర్చున్నారు. అతను మనసు ఎంతో సంతోషం కలిగింది. అలా కొద్ది రోజులు గడిచాక నారాయణరావు సమాధిని దర్శించుకోవడానికి వచ్చారు. అప్పుడు అతను తన అనుభవాన్ని చెప్పారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఇది రాదే మాధవి వచ్చింది. దేహాదారులుగా ఉంటే సాయిబాబా జీవించి ఉన్నట్లు, సమాధి అయితే మరణించారని అనుకోవాలా? ఆయన జనన మరణాలకు అతీతంగా ఉంటారు. ఆయన చరాచరాల మధ్య సదా నిండిపోయి ఉన్నారు. కట్టెలో అగ్ని గుప్తంగా ఉండి బయటకు కనిపించకుండా దానిలోనే రహస్యంగా ఉంటుంది. ఒరిపిడి ప్రక్రియతో అంటుకొని ప్రకాశిస్తుంది. అలాగే సాయి కళ్ళకి కనిపించరు, కానీ భక్తుల ఆర్తి స్వరంతో కేకేయగానే వెంటనే ప్రకటమవుతారు. ఒకసారి సాయి వైపు మీరు ప్రేమగా కళ్ళు విప్పార్చి చూడాలే గాని ఆయన మీకు జీవితాంతం బానిసగా ఉంటారని తెలుసుకోండి. ఆయన కేవలం అనన్య ప్రేమ కోసం అలమటిస్తూ ఉంటారు. పిలిస్తే పలుకుతారు. ఆయనకు స్థలంతో కాలంతో సంబంధం లేదు. సర్వకాల సర్వస్థులయందు ఆయన నిరంతరం నిలబడి ఉంటారు. ఆయన ఎక్కడ ఎలా ఏం చేస్తారో అది మనకు తెలియదు. మనసులో అనేక రకాల చెడు ఆలోచనలు వచ్చేలా అలా ఏదో ఒక ఉపాయం ఆయన చేస్తారు. అలాంటప్పుడు ఆ సాయి చరణాలపై దృష్టి పెడితే ధ్యానము ధారణ పెరుగుతుంది. మనకు ఏకాగ్రమై సాయి చింతన ఎంతగానో కలుగుతుంది. సాయే దాన్ని చేయిస్తారు. కార్యం కూడా ఏ అవాంతరాలు లేకుండా గట్టెక్కుతుంది. సంసారంలోని పని పాటలు వదిలేయని అవసరం లేదు. ఏ రకమైన కోరికైనా దానంతట అదే వదిలిపోతుంది. అలా మనసుకి నియమం పెట్టుకుంటే కార్యం కూడా సహజంగా సిద్ధిస్తుంది. ఈ దేహం కర్మ చేసే లోకంలో అంటే మృత్యులోకంలో జన్మించింది కనుక కర్మ జరుగుతూనే ఉంటుంది. ఇందులో సందేహమే లేదు. భార్యాపుత్రులని, ధనాన్ని, గృహాలని చక్కగా సంపాదించండి. జరిగేదాన్ని హాయిగా జరగనివ్వండి. మీరు సద్గురు చింతన చేయడం మీదే కోరికను పెట్టుకోవాలి. అప్పుడు మనసులోని సంకల్ప వికల్పాలు నశిస్తాయి. విధివిషాత్తు వచ్చే సంకటాలు నశిస్తాయి. భక్తి ప్రేమలను చూసి విద్యాబుద్ధి పరాక్రమాలనే గుణాలతో శ్రేష్ఠుడైన శ్రీ సాయి వారికి ఒక్కొక్క అనుభవాన్ని చూపి భక్తి మహిమను పెంచుతారు. ఆయన తాము కోరుకున్న రూపాన్ని, వేషాన్ని ధరిస్తారు. మనసుకి తోచిన చోట ప్రకటమవుతారు. భక్తుల శ్రేయస్సు కోసం ఎక్కడైనా తిరుగుతారు. శిష్యులు మాత్రం భావార్థులై అంటే అమాయక భక్తి యొక్క అంతఃకరణలో ఉండాలి. దీనికి సంబంధించిన మరొక కథను శ్రోతలు ఆదరపూర్వకంగా వినాలి. మహాత్ములు తమ భక్తుల కోసం రాత్రింబవళ్ళు ఎలా అవిశ్రాంతంగా పనిచేస్తారో చూడండి. చెవులొగ్గి స్పష్టంగా వినండి. హృదయ మందిరాన్ని తెరవండి. ఈ కథను లోపలికి ప్రవేశించనీయండి. అప్పుడు అది దుఃఖోద్వేగాలను కలిగించే మీ సంసార భీతిని, సంకటాలను నశింపచేస్తుంది. జర్మన్ ప్రజలతో జరిగిన గొప్ప యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 అప్పుడే ముగిసింది. అప్పుడు ఇంగ్లీష్ ప్రభుత్వం తమ పట్ల శత్రుభావం లేకుండా యుద్ధం చేసేందుకు సైన్యాన్ని సిద్ధం చేయడానికి ఈ భారతదేశంలో ప్రతి పట్టణంలో అన్ని చోట్ల నుండి సైన్యంలోకి సిపాయిలను తీసుకుంటున్నారు. క్రీస్తు శకం 1917లో
ఒక భక్తుడికి సమయం వచ్చింది. అతను ఠాణే జిల్లాలో నియమించబడ్డాడు. ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. అతని పేరు అప్పాసాహెబ్ కులకర్ణి. అతనికి సాయి చరణాల పట్ల భక్తి కలిగింది. అది కూడా కేవలం సాయిబాబా ప్రభావమే. ఆయన లీలలు ఎంతో లోతైనవి. ఎన్నో సంవత్సరాల క్రితం అప్పాసాహెబ్కి బాలాసాహెబ్ బాటే నుండి 5 నిమిషాలు ఇది చదివేసా. బాటే నుండి బాబా ఫోటో ఒకటి లభించింది. అతను దాన్ని పూజలో పెట్టుకున్నాడు. కాయ వాచ మనస గంధము, అక్షింతలు, పూలు మొదలైన పూజ సామాగ్రి తీసుకొని రోజు నియమంగా ఆ ఫోటోని అతను పూజించసాగాడు. నైవేద్యం పెట్టేవాడు. ప్రారబ్ధాన్ని అనుసరించి వచ్చే సుఖదుఖాలు ఎప్పుడు ముగుస్తాయి? మనసులోనిది ఎప్పుడు జరుగుతుంది? సాయిబాబా ప్రత్యక్ష దర్శనం ఎప్పుడు కలుగుతుంది అని అతనికి ఎంతో చింతగా ఉండేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय. సాయిబాబా ఫోటో దర్శనం ఆయన ప్రత్యక్ష దర్శనంతో సమానం. మనసు నిండా శ్రద్ధ ఉంటే యోగ్యమైన సమయంలో ఆ అనుభవం కలుగుతుంది. ఫోటో దర్శనమే అయినప్పటికీ అది ప్రత్యక్ష దర్శనం అవుతుంది. దానికి సంబంధించిన నిరూపణ శ్రోతలు ఆదరపూర్వకంగా వినాలి. ఓసారి బొంబాయిలో బాలాబువా సుతార్ అనే పేరుగల హరిదాస్ ఉండేవాడు. అతన్ని అందరూ అభినవ తుకారాం అనేవారు. అతను షిరిడీ వెళ్ళాడు. అదే అతను బాబాను మొదటిసారిగా కలవటం. అంతకు ముందెన్నడూ ఆయన్ని కలవలేదు. అయినా ఒకరినొకరు చూసుకున్నప్పుడు సాయి అతనితో స్పష్టంగా ఇలా అన్నారు: 4 సంవత్సరాల నుంచి నువ్వు నాకు తెలుసు. బాలాబువా ఆశ్చర్యపోయాడు. బాబా ఎందుకలా అన్నారు? బాబా ఎన్నడూ షిరిడీ వదిలి బయటికి వెళ్ళలేదు. నేను కూడా ఈ రోజే కళ్ళతో ఈ ఊరు చూస్తున్నాను. మరి బాబాకి 4 సంవత్సరాల నుంచి నేనెలా పరిచయం అని ఆలోచిస్తుంటే 4 సంవత్సరాల క్రితం బాబా ఫోటోకి తాను నమస్కరించిన సంగతి బువ్వాకు గుర్తొచ్చింది. అప్పుడు బాబా మాటల్లోని నిజం బాలాబువ్వ మనసుకు చక్కగా పట్టుకుంది. అతనిలా అన్నాడు: చూడండి, ఈ మహాత్ముల వ్యాపకత, భక్తులపై పొంగిపొరలే వాత్సల్యం ఎంత గొప్పవి. ఇది వరకు నేను కేవలం ఫోటోకి మాత్రమే నమస్కరించాను. ప్రత్యక్షంగా ఆయన్ను ఈ రోజే కలిశాను. అయినా బాబా దాన్ని ఎంతగానో గుర్తుపెట్టుకున్నారు. నేను మాత్రం దాన్నెప్పుడో మర్చిపోయాను. మర్చిపోయిననటం కూడా నిజం కాదు. అసలు బాబా మాటల్లోని అర్థం వెంటనే నాకు తెలియలేదు. నిజానికి కేవలం ఫోటోకు నమస్కరించటాన్నే గుర్తుపెట్టుకోవటమనే విషయం తెలుసుకోగల శక్తి నాకు లేదు. నేను బాబాకు బాగా గుర్తున్నాను. నాకు మాత్రం అది అసలు గుర్తులేదు. మహాత్ములు గుర్తు చేస్తేనే దాన్ని మనం తెలుసుకోగలం. అద్దంలోనూ స్వచ్ఛమైన నీటిలోనూ సూర్యుడు లేదా చంద్రుడి ప్రతిబింబాలను మనం చూస్తాం. అదేవిధంగా ఫోటో కూడా ఓ ప్రతిబింబమే. అంటే మూల పదార్థానికి లేదా వ్యక్తికి ప్రతీక. అంటే అది పోలికను చూపటానికి మన ఎదుట పెట్టిన ప్రతికృతి లేదా మూర్తి. కనుక మహాత్ముల ఫోటో దర్శనం వాళ్ళ ప్రత్యక్ష దర్శనం లాంటిదే. సర్వదర్శులైన మహాత్ములు అందరికీ ఇచ్చే బోధ ఇదే. సరే, ఇప్పుడు పూర్వకథను వినటానికి శ్రోతల మనసులు సావధానం చేసుకోవాలి. వారు గడిచిన సందర్భాన్ని ఓసారి గుర్తు చేసుకోవాలి. అప్పాసాహెబ్ కులకర్ణి ఉండేది ఠాణా పట్టణంలో. ఓసారి అతనికి భీవాండిలో పని పడింది. 8 రోజుల్లో తిరిగి వస్తానని అతను బయటి గ్రామానికి వెళ్ళిపోయాడు. 2 రోజులైనా గడవక ముందే అతని వెనుక ఓ అద్భుతం జరిగిందది చూడండి. అతని ఇంటి గడపలో ఓ ఫకీరొచ్చాడు. అతన్ని చూస్తే అందరికీ అతను సాయియే అనిపించాడు. నఖశిఖ పర్యంతం అతను అచ్చుగుద్దినట్లు ఫోటోలోని సాయిబాబా లాగానే ఉన్నాడు. అప్పాసాహెబ్ భార్య, పిల్లలు కళ్ళు ఆ ఫకీర్ మీదే నిలిచాయి. వాళ్ళందరూ దిగ్భ్రాంతి చెందారు. బాబానే వచ్చారు అని వారికి గట్టిగా అనిపించింది. ఇది వరకు ఆయన ప్రత్యక్ష దర్శనం ఎవరికీ కలగలేదు. కానీ ఫోటోలో లాగానే అతను అందంగా ఉండడం చూసి వాళ్లకు జిజ్ఞాస కలిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు సాయినాథ్
చూసే వాళ్ళకి జిజ్ఞాస కలిగింది. వాళ్ళంతా ఫకీర్ అని. షిరిడీలో ఉండే సాయిబాబా మీరేనా అని అడిగారు. దానికి ఫకీరు ఏం చెప్పారో శ్రోతలు శ్రద్ధగా వినండి. నేను సాయిని కాను, కానీ నేను ఆయన ఆజ్ఞాధారకుడైన సేవకుణ్ణి. ఆయన ఆజ్ఞతోనే మీ పిల్ల పాపల క్షేమాన్ని విచారించడానికి వచ్చాను. తరువాత అతను దక్షిణ అడిగినప్పుడు ఆ పిల్లల తల్లి వెంటనే ₹1 ఇచ్చి అతను ఆదరించింది. అతను కూడా ఆమెకి విభూతి ఇచ్చాడు. సాయిబాబా విభూతిని పొట్లం కట్టి ఆ స్త్రీకి ఇచ్చి ఇలా అన్నారు, దీన్ని బాబా ఫోటో దగ్గర పెట్టండి, మీకు శుభం కలుగుతుంది. ఈ ప్రకారంగా తన కార్యాన్ని నెరవేర్చి సాయి తన కోసం ఎదురు చూస్తుంటారంటూ సెలవు తీసుకున్నాడు ఆ ఫకీరు. అతను అక్కడి నుంచి వచ్చిన దారిని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకేం జరిగిందో చూడండి. సాయి లీలలు తర్కానికి అందనివి. భివండికి వెళ్ళిన అప్పాసాహెబ్ ముందుకు పోకుండా వెనక్కి మరలాడు. గుర్రబండికి కట్టిన గుర్రాలు జబ్బున పడ్డాయి కనుక ముందు ప్రయాణం ఆగిపోయింది. అతను మధ్యాహ్నానికి ఠాణేకి తిరిగి వచ్చాడు. అతనికి తన ఇంట్లో జరిగిన విషయం తెలిసింది. తనకి దర్శనం తప్పిపోయిందని అప్పాసాహెబ్ మనసు చివుక్కమన్నది. పైగా భార్య అతనికి ₹1 దక్షిణగా ఇచ్చినందుకు అతను సిగ్గేసింది. నేనే ఇక్కడ ఉన్నట్లయితే ₹10కి తక్కువ ఇవ్వకుండా ఫకీరుని పోనిచ్చేవాడిని కాదు అన్నాడు. మనసులో ఎంతో నొచ్చుకున్నాడు. ఆ ఫకీరు మసీదులో దొరకొచ్చిననిపించి భోజనమైనా చేయకుండా అతన్ని వెతికేందుకు బయలుదేరాడు. మసీదు, తకియా, ముస్లిం ఫకీర్లు బస చేసే చోటు, అలాంటి ప్రయాణికులు దిగే చోట్లన్నింటిలో అప్ప ఆ ఫకీరు కోసం వెతికాడు. వెతికి అతను అలసిపోయాడు. కానీ ఆ ఫకీరు అతనికి ఎక్కడా కనిపించలేదు. అప్పుడు నిరాశ చెంది ఆకలేస్తుండటంతో అతని ఇంటికెళ్ళి భోజనం చేశాడు. ఖాళీ కడుపుతో దేన్ని వెతకకూడదని అతనికి తెలియదు. మొదట తన ఆత్మని సంతుష్టపరచి అప్పుడే ఏ విషయం గురించైనా వెతకటానికి బయలుదేరాలి. ఆ విషయంలో బాబా చెప్పిన ఓ కథ ఆ తత్వములోని వాస్తవాన్ని దర్శింపు చేస్తుంది. ఇక్కడ దీన్ని మళ్ళీ ఎందుకు చెప్పటం? శ్రోతలకు ఆ అధ్యాయం తెలుసు కదా. గత అధ్యాయంలో గురుమహిమ అనే పేరు గల ఓ అందమైన కథలో తమ గురువాక్యాలను దయామృత సాగరులు శ్రీ సాయి తమ నోటితో చెప్పారు. కార్య సాన్ అథా మోటే శోధన్ లాగే రిత్యా పోటే దేవునయ అన్నాసి సాటే వడలే థాట్ డవల నయే. కార్యం చిన్నదైనా పెద్దదైనా ఖాళీ కడుపుతో అన్వేషించకూడదు. అన్నం పళ్ళాన్ని తిరస్కరించకూడదు. వడ్డించిన కంచాన్ని తన్నేయకూడదు. ఆ మాటల్లోని వాస్తవికత భోజనం చేసి బయలుదేరిన తర్వాత అప్పాకి అనుభవంలోకి వచ్చింది. చిత్రే అనే పేరు గల మిత్రుడిని వెంట పెట్టుకొని అతను మామూలుగా తిరగటానికి వెళ్ళాడు. కొద్ది అడుగులు ముందుకు వేసి నడుస్తూ పోయాక తమ వైపే చూస్తూ తమ కోసం ఓ వ్యక్తి తమ దగ్గరికి హడావిడిగా రావటం చూశాడు. అతని దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు అప్పాసాహెబ్ మెల్లగా అతన్ని పరికించి చూశాడు. అప్పుడు ఉదయం తమ ఇంటికి వచ్చింది ఆ వ్యక్తి అయి ఉండవచ్చని అతనికి అనిపించింది. పొద్దున నేను వెతికిన ఆ ఫకీర్ ఇతనే అయి ఉంటాడని నాకు అనిపిస్తోంది. నఖశిఖ పర్యాంతం ఫోటోలోలాగే ఉన్నాడు. నిజంగా ఇది చాలా ఆశ్చర్యం కదూ. అప్ప మనసులో అలా తర్క వితర్కాలు చేసుకోసాగాడు. అంతలో ఆ ఫకీరు తన చేయి చాచాడు. అప్ప ఆ చేతిలో ఓ ₹1 పెట్టాడు. ఫకీరు మరో ₹1 అడిగినప్పుడు అప్ప మరొకటిచ్చాడు. తర్వాత మూడోది కూడా ఇచ్చాడు. అయినా ఫకీరు మరొకటి అడగసాగాడు. నిజంగా అద్భుతము, కౌతుకం ముందుంది. చిత్రే దగ్గర ₹3 ఉన్నాయి. అవి కూడా అడిగి తీసుకుని అప్ప ఫకీరుకి ఇచ్చాడు. అయినా అతను అడగటం మానలేదు. తరువాత ఇంకా దక్షిణ అడిగినప్పుడు అప్ప ఫకీరుతో ఇంటికొస్తారా, ఇంకా ఇస్తాను అన్నాడు. ఫకీరు సరే అన్నాడు. వాళ్ళ ముగ్గురు ఇంటివైపు మరలారు. ఇంటికి రాగానే అప్పాసాహెబ్ ₹3 తీసి చేతిలో పెట్టాడు. మొత్తం ₹9 అయ్యాయి. అయినా అప్పటికి ఫకీరుకు తృప్తి కలగలేదు. అతను ఇంకా దక్షిణ అడిగినప్పుడు అప్పాసాహెబ్ ఇలా అన్నాడు, నిజంగా ఇప్పుడు నా దగ్గర ₹10 నోటే మిగిలి ఉంది. చిల్లర రూపాయలన్నీ అయిపోయాయి.
దానికి ఫకీర్ ఇలా అన్నాడు, నోటు ఇచ్చేయచ్చు కదా. అప్పాసాహెబ్ అలాగే చేశాడు. నోటు చేతిలో పడిన వెంటనే ఆ ఫకీరు 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి వచ్చిన త్రోవనే ఎంతో హడావుడిగా వెళ్ళిపోయాడు. ఈ ఈ కథా సారాంశం చూస్తే భక్తుడు అన్న మాటని పూర్తిగా చేయించటమే. అదే నిజంగా సాయి వ్రతం అని తెలుస్తోంది. వినాలన్న శ్రోతల ఉత్సాహం చూస్తుంటే ఈ విషయానికి సంబంధించిన మరో వృత్తాంతం సందర్భానుసారం గుర్తొస్తుంది. దాన్ని శ్రోతలు శ్రద్ధగా వినండి. డహును గ్రామంలో హరిబాబు కర్ణిక్ అనే పేరు గల ఓ అనన్య దాసుడు భావిక భక్తుడుండేవాడు. క్రీస్తు శకం 1917 సంవత్సరం గురు పౌర్ణిమ పవిత్ర దినము చూసి షిరిడి యాత్ర చేయడానికి వచ్చాడతను. అతనికి సంబంధించిన ఓ చిన్న కథ చెప్తాను. పూజ యథావిధిగా అయిపోయింది. బాబాకి దక్షిణ వస్త్రాలు అర్పించాడు. ఆయన ఆయన అనుమతి తీసుకుని క్రిందికి దిగినప్పుడు పైకి ఎక్కి బాబాకి మరో రూపాయి ఇవ్వాలని అతని మనసులో ఓ భావన వీచిక వచ్చింది. అయితే ఆ ఆలోచనను ప్రక్కన పెట్టి ఆ రూపాయిని అలాగే ఉంచేసుకున్నాడు. ఓసారి బాబా అనుమతి పొందిన తర్వాత అడుగు ముందుకేసి వచ్చిన దారిని పట్టాలి అని పైనుంచి తిరిగి వెళ్ళిపోవడానికి ఆజ్ఞ ఇప్పించిన మాధవరావు దేశపాండే సైగ చేశాడు. ఆ సూచనని విశ్వసించి కర్ణిక్ అలాగే ముందుకు బయలుదేరాడు. మిత్రుడితో కలిసి దారిలో అతను నాసిక్ దిగిపోయాడు. కర్ణిక్ కాలారాముడు దేవాలయంలోకి దర్శనం కోసం వెళ్తున్నప్పుడు అక్కడ అతనికి అనుకోకుండా సంత్ నర్సింగ్ మహారాజ్ కనిపించారు. మహారాజ్ భక్తి పరివారంతో పరివేష్టితులై ఉన్నాడు. అయినప్పటికీ ఆయన వెంటనే లేచి కర్ణిక్ చేత ఆ మణికట్టును పట్టుకొని నా రూపాయి ఇచ్చే అన్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. కర్ణిక్ మనసులో నిర్ఘాంతపోయాడు. మనసు ఆనంద తీరాలను తాకుతుండగా ఆయనకి రూపాయి ఇచ్చాడు. మనసులోని కోర్కెలను తీర్చగల సాయే ఆ రూపాయిని స్వీకరించి ఉంటారని కర్ణిక్కి అనిపించింది. సాయి స్వీకరించారు అనటం కూడా నిజం కాదు. గుర్తు లేకపోయినా బలవంతంగా లాగి ఆయన దక్షిణ అడుగుతారు. అలా జరిగింది కథ. మనసు ఎప్పుడూ చంచలంగా ఉంటుంది. మొదట ఒక నిర్ణయం తీసుకుంటారు. తరువాత చివరి క్షణంలో క్షణిక ఆలోచన తరంగాలు ఒకదాన్నొకటి తరుముతూ ఎగసిపడతాయి. అప్పుడు మరో ఆలోచన చేస్తారు. మొదట్లో మనసులో లేచిన తరంగం వెనుక మంచి భావన ఉండాలి. దాన్నే ఒకవేళ చక్కగా నిలుపుకుంటే అది శుభప్రదమవుతుంది. దాన్నే ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. దీన్నే దృఢంగా అలవాటు చేసుకోవాలి. దాన్నే మళ్ళీ మళ్ళీ లోతుగా ఆలోచించాలి. మనసుని దాన్ని విస్మరించనీయకూడదు. మనం అన్నమాటను ప్రయత్నపూర్వకంగా నిలబెట్టుకోవాలి. అప్పాసాహెబ్ దక్షిణ మరింత ఎక్కువ ఇస్తానని అనుకుని వెళ్ళిపోయాడు. కానీ అతను మరిచిపోతాడేమోనని, తన మాట నిలబెట్టుకోలేడేమోనని బాబా దాన్ని నెరవేర్చారు. భక్తుల మీద తమకుండే ప్రేమ వెల్లువని జగత్తుకి చూపించారు. లేకపోతే ఆ ఫకీరు దగ్గర 10 రూపాయలతో పాటు మొత్తం 19 రూపాయలు ఉన్నప్పటికీ అతను అప్పాకి 9 రూపాయలే ఎందుకు తిరిగిచ్చాడు? అప్పా మనసులో ఆయనకి 10 రూపాయలు ఇవ్వాలని అసంతృప్త వాంఛ ఉన్నది కనుక. సరే, అవి బాబా హస్తస్పర్శ అయిన మూర్తీభవించిన నవవిధ భక్తి ప్రేమల సమూహమే. అది గుర్తు తేవటానికి బాబా అనుసరించిన పద్ధతి ఇది. రాబోయే 42వ అధ్యాయంలో బాబా దేహ విసర్జన కథలో బాబా స్వయంగా దేహత్యాగం చేసేటప్పుడు లక్ష్మీబాయికి 9 రూపాయలు దానం చేయటం వింటారు. దానితో దానం చేయటంలో బాబాకున్న అపూర్వ పద్ధతి చదువురులకి తెలుస్తుంది. అప్పాసాహెబ్ భార్య కాయ వాచ మనస ఒకే ఒక్క రూపాయి ఇచ్చినప్పటికీ ఆ ఫకీరు దాన్ని ఎంతో తృప్తిగా స్వీకరించాడు. ఇంకా ఎక్కువ అడగలేదు. అయితే తన భార్య ఇచ్చినది అప్పా మనసుకి తక్కువనిపించింది. నేను ఉండి ఉంటే ఆ ఫకీరుకి అప్పుడే 10 రూపాయలు ఇచ్చి ఉండేవాణ్ణి అని అతడు అన్నాడు. ఆ ప్రకారముగా 10 రూపాయలు ఇస్తానని అప్పాసాహెబ్ మాట ఇచ్చి
దాన్నతను పూర్తిగా ఇవ్వకపోయినప్పుడు మాట నిలబెట్టుకోవటము, రుణ విముక్తికి ఎలా జరుగుతాయి? చేతిలో ఏదో ఒకటి పడిన వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోవటానికి ఆ ఫకీరు ఇతరుల్లాగా ఏదో ఓ బికారి కాదు. అలా అలా అని ఒక్కరోజైనా తిరక్కుండానే అదే రోజున అతను తిరిగి మళ్ళీ వచ్చాడు. అయితే అతనెవరో అపరిచితమైన ఫకీరే అయుంటాడని అప్పా సంశయంలో పడిపోయాడు. మొదట్లో అతను భిక్ష అడిగేటప్పుడు అప్పా దగ్గర 6 రూపాయలున్నాయి. అయినా అతను ఆ డబ్బంతా అతనికివ్వలేదు. సరే, అసలు అప్పా మీద ప్రేమ లేకపోతే బాబా ఫకీరు వేషం వేసుకుని ఎలా వచ్చి ఉండేవారు? దక్షిణ అడిగితే దక్షిణ అడిగే నిమిత్తం లేకపోతే కథకు మాధుర్యం ఎలా వస్తుంది? అప్పాసాహెబ్ కేవలం నిమిత్తమయ్యాడు. మీది, నాది తరహా అలాగే ఉంటుంది. ఒకవేళ మొదట్లో మనకి మంచి ఉద్దేశం ఉన్నప్పటికీ ఆ సమయానికి, సందర్భానుసారం మనం వేరుగా ప్రవర్తిస్తాం. మనమంతా నోటితో చెప్పటానికి తత్పరులై ఉంటాం. కానీ దానం ఇవ్వవలసిన సందర్భంలో ఏదో పెద్ద అనుమానం వస్తుంది. ప్రాణం తల్లకిందులవుతుంది. నిశ్చయమనేది కొద్దిగా ఏ ఒక్కరి దగ్గరో ఉంటుంది. హితం గురించి స్వల్పంగా మాట్లాడుతూ అన్న హితం గురించి స్వల్పంగా మాట్లాడుతూ అన్న ప్రకారంగా ఆచరిస్తూ తమ మాటలను నిజం చేసి చూపించే అలాంటి హరిపుత్రులు ఏ ఒక్కరో ఉంటారు. అనన్య భక్తి కలిగి ఉండే భక్తులకున్న వాంఛలు అవి ఇహలోకానికి సంబంధించినవైనా లేక పరలోకానికి చెందినవైనా సాయిబాబా వాటిని నెరవేర్చగల సమర్థులు. ఈ అ- ఈ అప్పాసాహేబు ఎంతో తెలివితేటలున్నవాడు. ఇంగ్లీషు భాషను నెరవేర్చుకున్నాడు. అందులో మంచి పటిమ కలవాడు. అయినప్పటికీ మొదట ప్రభుత్వం అతనికి 40 రూపాయలు మాత్రమే జీతం ఇచ్చేది. అతనికి బాబా ఫోటో లభించిన తర్వాత మెల్లమెల్లగా పెరుగుతూ పోయి 40 కంటే ఎక్కువగా జీతం ఎంతగానో పెరిగింది. ఒకటిస్తే అందుకు 10 రెట్లు ఇస్తారు. 10 రెట్లు అధికారం, 10 రెట్లు సత్తా ఇస్తారు. ఇది బాబా వద్ద అందరికీ కూడా అనుభవం. అంతేకాక తనకున్న నిష్ట వల్ల పారమార్థిక దృష్టి పెరగటమనేదేమన్నా సాధారణ విషయమా? నిజంగా బాబా చాతుర్యం అనేక రకాలుగా ఉంటుంది. తర్వాత అప్పాసాహెబ్ ఫకీరు ఇచ్చిన విభూతి పొట్లాన్ని విప్పి చూస్తే అందులో విభూతితో పాటు పువ్వులు, అక్షింతలు ఉన్నాయి. అప్పుడు అప్పాసాహెబ్ ఒక తాయెత్తు చేయించి ఎంతో పూజ్యభావంతో అందులో ఇవన్నీ పెట్టి తన చేతికి కట్టుకున్నాడు. బాబా ప్రత్యక్ష దర్శనం చేసుకున్న తర్వాత స్వయంగా బాబా ఇచ్చిన వెంట్రుకను కూడా ఎంతో ప్రేమతో ఆ తాయెత్తులో పెట్టుకున్నాడు. బాబా విభూతి మహిమను ఎంతని వర్ణించను? విభూతి శంకరునికి కూడా అలంకారం. దీన్ని భక్తియుక్త అంతఃకరణలతో నుదిటికి పెట్టుకున్న వారికి విఘ్నాలు వెంటనే దూరమవుతాయి. కాళ్ళు చేతులు కడుక్కునో లేదా స్నానం చేసో నిత్యము విభూతిని దేహానికి పూసుకుని బాబా చరణ తీర్థంతో పాటు త్రాగిన వారు పుణ్యాన్ని సంపాదించి పవిత్రులవుతారు. అదీ కాక ఆ విభూతి విశేష గుణం ఏమిటంటే దీన్ని ఉపయోగిస్తుంటే అంటే దాన్ని పెట్టుకోవటం లేక నోటిలో వేసుకోవటం చేసే భక్తులకి పూర్ణ ఆయురార్థాయం లభిస్తుంది. వారి పతక పాతకాలు సంపూర్ణంగా నశించిపోతాయి. సదా సర్వదా వారికి సుఖ సంతృప్తులు లభిస్తాయి. అలా సాయిబాబా అప్పాకి ఈ ఈ మ- మధు మధురదామృత మధురకథామృత విందు ఏర్పాటు చేశారు. అక్కడ మనం పిలవని పేరంటంలా అనుకోకుండా వచ్చిన అతిథులం. అయినప్పటికీ పంక్తిలో కూర్చొని మనసారా సేవిద్దాం. అతిథులు, గృహస్థు వీరిద్దరికీ ఒకే రకమైన ఆదర సత్కారపూర్వకమైన భోజనం ఉంటుందిక్కడ. రసంలో గాని స్వాదంలో గాని భేదభావం ఉండదు. ఆత్మానందమే భోజనం చేసి ఆత్మానందమనే భోజనం చేసి మనమందరం తృప్తి చెందుదాం. హేమాడ్ పంతు సాయి చరణాలకు శరణు వచ్చి ఉన్నాడు. ఈ శ్రవణం ఇక చాలిద్దాం. రాబోయే అధ్యాయంలో విభూతి గురించి ఇంతకన్నా గొప్ప మహత్తు చెప్పబడింది. విభూతి రాయటంతో సాయిబాబా దర్శనం చేసుకోవటంతో ఏముక్రవణం సమూలంగా నయమవటం, అలాగే నారీని వెళ్ళగొట్టడం ప్రతిబంధకం అయిన గ్రంథి జ్వరాన్ని అవన్నీ శ్రద్ధగా వినండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడపంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని విభూతి
सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, ढक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, ढक गई मेरी रसना।
साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Bye.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba,